తెలంగాణను వణికిస్తున్న మోంథా తుపాన్. ఎడతెరిపి లేని వర్షాలకు తడిసి ముద్దైన జిల్లాలు. వానల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం. సహాయక చర్యల్లో నిమగ్నమైన అధికారులు. వరంగల్, హన్మకొండ జిల్లాలకు రెడ్ అలర్ట్. ఇవాళ అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్లు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావద్దని అధికారుల సూచన. వరంగల్లో వాన భీభత్సం. కాలనీలను ముంచెత్తిన వరద. వరంగల్, హన్మకొండ మధ్య నిలిచిన రాకపోకలు. జల దిగ్బంధంలో ఉన్న వారిని రెస్క్యూ చేస్తున్న డిఆర్ఎఫ్ బృందం. ఖమ్మం జిల్లాలో మున్నేరు ఉగ్రరూపం. 24 అడుగులకు చేరిన వరద ఉధృతి. 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో కుండపోత వాన. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు. హుజూరాబాద్, హుస్నాబాద్ మధ్య నిలిచిపోయిన రాకపోకలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వర్ష భీభత్సం. 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో రోడ్లపైకి నీరు. గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు. సిద్దిపేట రైతులను నిండా ముంచిన వర్షాలు. హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యం. కళ్ల ముందే ధాన్యం కొట్టుకుపోవడంతో రైతుల ఆవేదన. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న అన్నదాతలు. కాకినాడ జిల్లా అన్నవరంలో తెగిన పుష్కర కాలువ గట్టు. పైనుంచి పంపాలోకి వస్తున్న వరద నీరు. 102 అడుగులకు చేరటంతో ఒక గేటు ఎత్తిన అధికారులు. రోడ్డు కొత్త నమూనా ఆలయం చుట్టూ భారీగా చేరిన నీరు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో పర్యటించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. కీసర దగ్గర మున్నేరు ప్రవాహాన్ని పరిశీలించిన లక్ష్మీశ, సిపి రాజశేఖర్ బాబు. ఎగువన కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సూచన. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో పర్యటించిన కలెక్టర్ హనుమంతరావు. వరద ముంపు ప్రాంతాల పరిశీలన. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించిన కలెక్టర్. మోంథా తుపాను ధాటికి వెలవెల్లాడుతున్న విశాఖ. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు. జలాశయాల్లో ప్రమాదకరంగా మారిన నీటి మట్టం. రికార్డు స్థాయికి చేరిన రైవాడ జలాశయంలోని నీరు. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్. రేపు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం. మైనార్టీ సంక్షేమంతో పాటు మరో శాఖ అప్పగించే ఛాన్స్. ఒడిశాలో మోంథా తుపాను ప్రభావం. కూలిన కొండ చర్యలు. రెస్క్యూ చేస్తున్న ఎస్డీఆర్ఎఫ్. ఇవాళ గుజరాత్లో పర్యటించనున్న నరేంద్ర మోడీ. అహ్మదాబాద్లో పలు అభివృద్ధి పనులను పరిశీలించనున్న ప్రధాని. ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించనున్న పీఎం. తొలిసారిగా పూర్తిస్థాయి ప్రయాణికుల విమానాలను తయారీ చేయనున్న భారత్. సహకారం అందించనున్న రష్యా సంస్థ యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్.
పసిడి నిల్వలు పెంచుకున్న ఆర్బీఐ సెప్టెంబర్ చివరికి 880 మెట్రిక్ టన్నులకు చేరిన పసిడి నిల్వలు.